ఈరోజు ఫస్ట్ టైం హేము స్కూల్ ట్రిప్‌కెళ్తున్నాడు. ట్రిప్ అంటే ఏదో వేరే ఊర్లకేం కాదు. దర్శి పక్కనే ఉన్న నర్సరీకెళ్తున్నారు. వాళ్ళకి మొక్కల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టీచర్స్ తీసుకెళ్తున్నారు. కానీ వాడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు. వాడిప్పుడు ఫోర్త్ క్లాస్. ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా నేను పంపించలేదు. మాతోని తప్ప బయట వాళ్ళతో ఎప్పుడు ఎక్కడికి వాడిని పంపించలేదు. వాడికి కొంచెం భయం ఎక్కువ. ఆ భయంతోనే నాకు భయమేసి వాడిని ఎక్కడికి పంపించేదాన్ని కాదు. కానీ వాడు ఈసారి ఎప్పుడు పోననేవాడు. ఈసారి నైట్ నుండి రేపు ట్రిప్ ఉంది, నేను వెళ్తాను, నువ్వు పంపిస్తున్నావా లేదా, నువ్వు పంపిస్తున్నావా లేదా, రేపు నాకు క్యారేజ్ ఏం చేస్తున్నావు, స్నాక్స్ ఏం పెడతావు అని వాడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. నేను పంపించకూడదు అనుకున్నాను. తర్వాత నేను ఆలోచించాను. వాడు భయపడుతున్నాడు. నేను వాడిని అలాగే ఇంట్లో కట్టేసినట్టు ఉంచడం ఎందుకు? వాడిని పంపిస్తుంటే వాడికి అలవాటు అవుతుంది, వాడి భయం పోతుంది అని వాడే ధైర్యంగా నేను వెళ్తాను అన్నాడు. సరే అని పంపించాను. పంపించినా కొంచెం భయంగానే ఉండింది నాకు. ఫస్ట్ టైం వెళ్ళాడు వాడు. ఇన్ని ఇయర్స్‌కి వాడు స్కూల్‌లో చేరిన తర్వాత ఫస్ట్ టైం వాడిని వాళ్ళ టీచర్స్‌తో పంపించాను బయటికి, మేము లేకుండా. అందుకని కొంచెం భయమేసింది. కానీ బాగానే ఎంజాయ్ చేశాడు వాడు. నిజంగా అనిపించింది. వాళ్ళు భయపడుతున్నారని మనం భయపడి వాళ్ళని ఇంట్లోనే ఉంచితే వాళ్ళు ఈరోజు వాడు ట్రిప్‌లో ఎంజాయ్ చేసిందంతా వాడు మిస్ అయిపోయేవాడు పిల్లలతో. ఆ మొక్కల గురించి వాళ్ళు చెప్పడము ఇదంతా మిస్ అయిపోయేవాడు అనిపించింది. కానీ భయం ఉండే లోపల. కానీ బానే వచ్చాడు. ఎంజాయ్ చేశాడు. బాగా అన్నీ చెప్తున్నాడు. అది మా, ఇది మా, అలా జరిగింది, ఇలా జరిగింది అనని. ఇకపై నుంచి ఎప్పుడు ట్రిప్ పెట్టినా నన్ను పంపించమా, నేను వెళ్తాను మా అంటున్నాడు. సరే పంపిస్తానని చెప్పాను. రోజు లేపినా గాని లేని వాడు ఉదయం నా కాడికి ముందే లేచి, "లేయి ఇంకా అన్నం చెయ్యి, టిఫిన్ చెయ్యి" అంటూ లేపిండు వాడు. వాడికి అంత ఎగ్జైట్‌మెంట్‌గా ఉండింది. ఈరోజు లేచి పులిహోర చేసి ఆయన కోసం దోస పోసి ఆయన్ని రెడీ చేసి పంపించినాం అనమాట. అయినా గానీ వాడి ఫేస్‌లో అర్థమవుతుంది కదా మీకు. ఎంత ఇదిగా ఉన్నాడు వాడు. అంటే ఫస్ట్ టైం వెళ్తునేసరికి వాడికే కొంచెం ఎగ్జైట్‌మెంట్‌గా అనిపించింది. ఎలా ఉంటదో బయట ట్రిప్పు అన్నట్టు మేము లేకుండా. అలా హ్యాపీగా ఎళ్ళొచ్చాడు. నిజంగా పిల్లల్ని అప్పుడప్పుడు అలా బయటికి పంపిస్తున్నాను. సరే గాని ఒక లైక్ ఇవ్వండి.